నాకేం అవసరం ఆయన రేవంత్ అడ్డుకోనికి. రెడ్డి వేరుగా మొన్న అట్లా అవునబ్బా అవునబ్బా కాంగ్రెస్ ఓ మంత్రి కదా. ముఖ్యమంత్రి దగ్గర పోయి ఇప్పుడు బ్రదర్ నేను బిర్యానీ తిని ఉమ్. నేను బిర్యానీ తిని పుల్ల పెరుగు అన్నం తింటానా? ఆహా. కొన్న నేను ప్రభాకర్ సీఎం పెరగట్లేదా? కాదబ్బా, నేను సీఎం మీద సీఎం ఇంటికి పోయి అర్థమైందా, నేను మళ్ళీ ఇక్కడ పోతే నేను విగ్గానా ఏడబడితే ఆడబోనికి. కాబట్టి నాకు ఇవాళ ఒక రౌండ్ టేబుల్ జరుగుతుంది, ఒక సమావేశం జరుగుతుంది. దాంతో ఒక సబ్జెక్ట్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఆ సబ్జెక్ట్ తీసుకుపోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా నేను తిన్న బిర్యానీ యొక్క ఎసెన్స్ పోకుండా పుల్లటి పెరుగు అన్నం నేను తినదలుచుకోలేదు, వేరే ఎక్స్పీరియన్స్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో ఏదైతే మెసేజ్ పోతుందో అది తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నామో ఈరోజు ఈరోజు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈయన మా పార్టీకి ఈ స్టేట్మెంట్ మా పార్టీ సంబంధం లేదన్నారు. ఈరోజు బీజేపీ అధ్యక్షుడు ఏమన్నాడు, బండి సంజయ్ది ఫ్యామిలీ ఇష్యూ, దానికి బీజేపీకి సంబంధం లేదన్నారు. మరి ఒక కేంద్ర మంత్రిని రాష్ట్ర అధ్యక్షుడు వదిలేసిండు ఇరకంగానే. ఇప్పుడు ఇక రాష్ట్ర మంత్రిని ఒక సబ్జెక్ట్లో ఇరుక్కోగానే ఈయన వదిలేసిండు. ఎందుకంటే నేను పెళ్లి సంబంధాలు మాట్లాడతాను ఒక నేరస్తుతో ఒక అమ్మాయితో ఇద్దరు కలిసి ఈ విధంగా చేసుకుంటూ పోతే అసలు రాష్ట్రం సస్యశ్యామలం కాదబ్బా. రేపు చేసేటోనికి రేపు గురైన ఆమెకు పెళ్లి చేసుకుంటూ పోతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇది కరీంనగర్ మైనింగ్ దోస్తానాను ఈరోజు ఈ నేరాలకు అంటగట్టకండి. మీ దోస్తానం లెక్కనే ఉండియండి, మీ సిండికేట్ లెక్కనే ఉండనియండి. ఇందులో మాత్రము అమ్మాయి నాకు న్యాయం జరగాలి, నా మీద ఇట్లా అన్యాయం జరిగింది, అత్యాచారం గురైనా అని కోర్టుకు పోయింది. కాబట్టి ప్రభుత్వము వాళ్ళకు బెయిల్ దొరకకుండా వీళ్ళ దగ్గర ఉన్నట్టు వారు గట్టిగా వాదించాలి. లోపల నువ్వు కన్ను కొట్టుకొని పోయి నువ్వు గట్టిగా వాదించు, నేను డాక్యుమెంట్ మర్చిపోయినా అని చెప్పి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి పీపీలు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఆ విధంగా వాళ్ళు మాట్లాడద్దు, ఆ విధమైన చర్చ వాళ్ళు తేవద్దు. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా చాలా ఇది బ్రదర్, ఇది ఒక కుటుంబ సమస్య కాదు, మన అందరి ఇళ్ళలో ఉన్న ఆడపిల్లల సమస్య. ఇది భారతదేశంలో మన భారత్ మాతాకి జై అంటాం, తెలంగాణ తల్లి అని మనం చెప్పుకుంటాం. అటువంటి తల్లి పిల్లలను మానభంగం చేస్తూ ఉంటే, అత్యాచారాలు చేస్తూ ఉంటే ఈరోజు అదే మహిళలను మళ్ళా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఉంది చూసినావా, డబ్బుల్ని మళ్ళీ వాటికి లొంగుతున్న మహిళా జర్నలిస్ట్ ఉన్న చూసినావా, ఇంకా దరిద్రం. దీన్ని భావ దరిద్రం అంటారు. ఆ దరిద్రానికి ఈరోజు వీళ్ళు ప్రజలు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఇంతకుముందే చెప్పిన. ఆ రోజు మరి కొండ సురేఖ గారు ఒక బీసీ మంత్రి, ఆమె ఇంట్లో ఒక నేరస్తులు ఉన్నని పోలీసులు అందరూ వాళ్ళ ఇళ్ళలో పోయినారు కదా, ఒప్పుకున్నారు కదా. ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒక నేరస్తుడు ఆశ్రయం తీసుకుంటుండు అని వాళ్ళ ఇంటికి పోయినా తప్పేమున్నది, లోపడిపోతే చెక్ చేయొచ్చు కదా. బయట బీజేపీ స్టిక్కర్ ఉన్న కారు ఉంది, నేను చూసినా. ఆ కెమెరా చూపించిన వాళ్ళ మీద కేసులు పెడతా అంటుండ్రు. ఈరోజు లోపల ఉన్న వ్యక్తిని మీ మీడియాని తీసుకుపోయి, గతంలో రేవంత్ రెడ్డి మీద పోలీసులు దాడి చేస్తే మీడియాని అందరినీ ఇళ్ళల్లో లోపలి తీసుకుపోయింది కదా. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుపోవచ్చు కదా లోపలికి. వానికి ఏం అవసరమో వాడే చెప్పాలి, వానికే చెప్పాలి. నరేంద్ర మోడీ వాడు కాంగ్రెస్ వాడు కదా, రేవంత్ రెడ్డి అంటాడు, వాడు వీడే అంటే ఇప్పుడు అరే వాడు కాంగ్రెస్ వాడు కదా, కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద అయిపోయినా. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఒక 3వ ప్రధానమంత్రి హమారే పార్టీకు ఆవో అన్నాడు. పార్టీకు అని అంటే మా పార్టీకి రమ్మంటే ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య లైటింగ్ నడుస్తుంది. మీ ఇద్దరు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి మధ్యలో ఎన్ని రోజులకి రొమాన్స్ నడుస్తుంది. ఎన్ని రోజులకి రొమాన్స్ నడుస్తే మా ఇంటికి ఒకసారి మన డేటింగ్కి పోదామంటాడు. అర్థమైందా? డైరెక్ట్ అయితే అన్నాడుగా డేటింగ్, అది లైటింగ్ నడిచి ఉంటుంది, లవ్ లెటర్ నడిచి ఉంటుంది, చాటింగ్లు నడిచి ఉంటుంది రేవంత్కు దీనికి మధ్యలో. కాబట్టి ఇప్పుడు ఏది మన ఏకంగా డేటింగ్కే పోదాంపా, నువ్వు వచ్చేసేయి మా పార్టీలకు అని చెప్పి అన్నాడా లేదా? మరి అక్కడ బండి సంజయ్ కూడా ఉన్నాడా లేదా? మరి బండి సంజయ్కి ఏం అవసరం అని ఎట్లా అంటారు మీరు? నరేంద్ర మోడీ చెప్పొచ్చు, అరే మావానికి సతాయించు, మా దాంట్లో ఈ పోస్కో కేసులు మా బీజేపీ వాళ్ళు కామనే, ఎమ్మెల్యేలు మంత్రులు రోజు చేస్తూనే ఉంటారు. పాపం బండి సంజయ్ చేయలే అంట కానీ వాళ్ళ కొడుకు చేసిందంట, తోడ దేకులో భయ అన్నాడు. అరే ఇద్దరు మంచి సూపర్ రొమాన్స్ నడుస్తుంది, ఇద్దరికి పోయి పెట్టుకోవచ్చు, తప్పే ఉందా అలా? అదే నేను రేవంత్ రెడ్డి తప్పు పడతలేను, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే హోంమంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే, ఆయన లంగ పనులు అన్నీ చేయమనే ఇచ్చినాము. ఆయన 79 క్రిమినల్ కేసులు ఉన్న తర్వాత కూడా ఆయన మేము ముఖ్యమంత్రి ఇచ్చినామంటే ఇవన్నీ చేయమనే. ఇప్పుడు ఆయన నేరస్తులని లాస్ట్ ఆయన కేసుల చిట్టాల సీరియల్ నెంబర్ 420 కేసులు కూడా ఒక 4 కేసులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలిసే కాంగ్రెస్ పార్టీ బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖ్యమంత్రిగా చేసింది. కాబట్టి ఈరోజు
భారతదేశం మన తెలంగాణలో నా ఆత్మగౌరవ యాక్చువల్ ఇంత కవిత గురించి ఒక ఆయన మాట్లాడుతుండే, అది కూడా మీకు చెప్పాలి. కవిత బతుకమ్మని తీసుకొచ్చింది, బతుకమ్మ చాలా గొప్పగా తెచ్చింది, బతుకమ్మను భారతదేశం అంతా తిప్పింది, బతుకమ్మ మంచిగా పట్టు చీర కట్టింది, బతుకమ్మ మంచిగా తలకు బంగారు కిరీటం పెట్టింది, బతుకమ్మ మంచిగా బంగారు నాణం ఏది వడ్డానం పెట్టింది, కళ్ళకు రత్నాలు తెచ్చింది, అటు ఇటు చూసింది, బంగారు చీర మార్చింది, మట్టెలు ఎత్తుకపోయింది, వడ్డానం ఎత్తుకపోయి రాతెండి వడ్డానం పెట్టింది, కిరీటం పెట్టిపోయి రాతెండి ఇత్తడి కిరీటం పెట్టింది. మొత్తానికి కాళ్ళు మొక్కి మట్టెలు కోసే పని మీద ఉన్నది. అన్న ఇప్పుడు అసలైన దోషిని వదిలిపెట్టి బాధితులకు న్యాయం చేయాలన్నా మిమ్మల్ని నిన్న అరెస్ట్ చేసిన పోలీసుల వైఖరి గురించి ఏం చెప్తారు? అయితే బ్రదర్, నీది కూడా లిస్టులో ఉన్నది, రాత్రి నీ పేరు అడిగినరు. అయితే ఇవాళ బండి సంజయ్ కొడుకు ఆయన పోసుకో చిన్న అమ్మాయిని మైనర్ అమ్మాయిని చేయొచ్చు, తప్పేమున్నది? చేస్తూ నువ్వు అడుగుతావా? అడుగుడు చాలా పెద్ద నేరం ఇది. ఇసుకు పానీ మధ్య ఇసుకు ఖానా మధ్య ఏమి ఇవ్వలేదా మీకు? ఏమి ఇవ్వలే, ఇసుకు చాయ్ బి మధ్య. అరే ఏం తప్పేమున్నది చేస్తే? హోంమంత్రి చెప్పిన, కేంద్ర హోంమంత్రి, నేను రాష్ట్ర హోంమంత్రి, మేమందరం ఒకటే. ఈరోజు బ్రదర్ అసలు మీరు మెయిన్ ఒక మూల సూత్రం మర్చిపోయింది. ఇంగ్లాండ్కి ఒక అమ్మాయి ఈ తెలంగాణలో అందాల మిస్ వరల్డ్ పోటీలోకి వచ్చింది. ఆమె పేరేం పేరు? మిల్లీ మ్యాగీ. ఆమె సిపిఆర్ చేస్తుంది. సిపిఆర్ అంటే గుండె ఆగిపోతే కొడుతుంది. ఆమె ఆశయం ఏంటంటే నేను ప్రపంచ సుందరి అయితే ప్రపంచమంతా ఫ్రీగా తిరగవచ్చు, అందరికీ సిపిఆర్ మీద అవగాహన ఇవ్వాలనే లక్ష్యంతో వస్తే ఆమెను గోకిండ్రి దుర్మార్గులు. గోక్తే ఆమె అమెరికాకి వెళ్ళిపోయి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టింది. ఈ భారతదేశం ఒకటి ఉన్నది, అక్కడ తెలంగాణ ఒకడు ఉన్నాడు, అక్కడ ముఖ్యమంత్రి అనే అప్రాష్టుడు ఒకడు ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి దగ్గర 2 బ్రోకర్ గాళ్ళు ఉన్నారు, ఆ బ్రోకర్ వాళ్ళ దగ్గర వచ్చి మమ్మల్ని గోకిండ్రు, మమ్మల్ని వ్యభిచార లెక్క చూసి దాన్ని ప్రెస్ మీట్ పెట్టిందా లేదా? దాని మీద షికాగో గోయల్ కమిటీ వేసింది కదా, ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందని దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే జై భారత్ మాతాకి అనే వీరవనితలు ఎందుకు అడుగుతలేరు? దాని మీద నేను అడిగిన, మహిళా కమిషన్లో కేసు పెట్టిన, అర్థమైందా? మహిళా కమిషన్లో దాని మీద కేసు పెట్టిన, దాని మీద ఎంక్వైరీకి వచ్చింది, మూసేసిండ్రు. రేవంత్ రెడ్డి పక్కన రేవంత్ రెడ్డి ఆ గోకినో నెంబర్ లోపలి తీసుకుపోయింది, ప్రోటోకాల్ ప్రకారం లోపలి పోకున్నా. ఎవరనుకున్నా ఫైఎం కురేషి అనేటువంటి పేరు కూడా చెప్తున్నా, ఫైఎం కురేషి అనేటువంటి లోపలి తీసుకుపోయిండు. ఆయన కళ్ళ ఇల్లు ఇచ్చిండ్రు, అన్నీ చేసిండ్రు. దాని మీద రిపోర్ట్ వచ్చి ఇప్పటిదాకా షికాగో గోయల్ గారి రిపోర్టు ఎందుకు బయటికి పడలేదు అంటే, ఈరోజు మీరు ఎట్లయితే అంటే వేరే దేశానికి వెళ్ళి వచ్చిన మహిళలను కూడా వదులుతారు, అంత ఆకలి మీద ఉన్నారు మీరు. అర్థమైందా? వేరే దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ కూడా పోయి పరువు తీస్తుండ్రు. దీని మీద వీళ్ళు ఎవరు మాట్లాడారు? ఈరోజు ఈ కొడుకులంతా పోన్ స్టార్స్ తయారైపోయారు. పవర్ స్టార్ అక్కడైతే ఈ కొడుకులు మొత్తం పోన్ స్టార్స్ తయారైపోయారు. అర్థమైందా? కాబట్టి ఇలా సిగ్గు శరాలు ఏం లేకుండా కుక్కలేమో బట్టలు వేసుకోకుండా తిరిగి దుకాణం పెడుతున్నాయి, వీళ్ళు బట్టలు వేసుకొని దుకాణాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్లో బండి సంజయ్ కూతురుండి ఆ అబ్బాయి ప్లేస్లో సామాన్యుడు ఎవరైనా ఉంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇలానే రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశ్న అడిగినందుకు నేను ఇప్పుడు తీసుకుపోయి పొల్లి ఇవాళ రాత్రికైనా కోటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇవాళ రాత్రికైనా స్టార్ట్. ఇక ఫైనల్గా సిట్ అంటే ఏందో నీకు చెప్తా. ఇక అందరూ చూసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? స్టాండ్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు బండి సంజయ్ కుమార్ మీద పోస్కో కేసు నడుస్తుంది. ఆయన లోపల పెట్టాలి. పోస్కోనా? అదే పోస్కో అదేనా? ఆ కేసు నడుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారి కోపం వచ్చింది, నా రాష్ట్రంలో ఒక బాలిక మీద అత్యాచారం జరగడమా, దీని మీద ఇమ్మీడియట్ చేయాలని చెప్పేసి నేను సిట్ వేస్తున్నా అని సిట్ చేసిండు. అంటే కూర్చుంది, కేసు అయిపోయింది, క్లోజ్ కేసు. అర్థమైందా? అబ్బాయి తరపున మాట్లాడే ప్రభుత్వ అడ్వకేట్లు గట్టిగా మాట్లాడు, అడ్వకేట్ జనరల్ గట్టిగా మాట్లాడు, పీపీలు గట్టిగా మాట్లాడు. మొత్తానికి ఇలా ఏమొచ్చింది? రేపటి వాయిదా వచ్చింది. రేపటి తర్వాత వారం రోజుల తర్వాత అరెస్టు, ఆయనను వారం రోజుల రిలీఫ్ ఇవ్వాలన్నా లేదా అనేది విచారణ వచ్చింది. మొత్తానికి అయితే ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఒక అదృష్టం వాళ్ళు ఏం కోరారంటే, అమ్మాయి అసలు మైనర్ కాదు, వివిధ కేసులలో వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్ చూపించిందని కూడా చెప్తున్నారు. అవునవును, అక్కడ డెలివరీ చేసిన వీళ్ళే. ఏది మగధా ఛానల్ ఆయన ఆమె, ఇంకా ఆమె ఎవరు ఉన్నారు కదా మన అక్క, పాపం అక్క మంచి అభిప్రాయం ఉంది. ఈ V6కి వెళ్ళి బయటికి పోయి అదో ముఠాలేక తయారైంది. ఇప్పుడు బయటికి పోయి ఆ అక్క పేరు ఏం పేరు రాములక్క. వీళ్ళిద్దరే ఆమెకు డెలివరీ చేసిన వాళ్ళు. అంటే ఆ టైము దగ్గరుండి వీళ్ళే డెలివరీ చేసారు. మగధా ఛానల్ లక్ష్మి అంట. అర్థమైందా? మహాలక్ష్మి. ఏదో ఒక రోజు వీళ్ళు ఏదో ఒక దగ్గర దొరుకుతారు. నేను రాములమ్మ ఇట్లా మాట్లాడిన ఎక్స్పెక్ట్ చేయలే. ఆమె నేను రెగ్యులర్గా చూస్తా కానీ అసహ్యం అనిపిస్తుంది వాళ్ళ భాషని. అరే కాసుల కోసం ఇంత పైసా నువ్వు ఏం చేయగలరు, నేను ఏమన్నా చేస్తా అన్నదంట.
నేను ఏమన్నా చేస్తాను, నేను ఏం చేస్తానో చెప్తాను. రాములక్కను కూడా నేను తీర్మానం మళ్ళీ మార్గం నడిపిస్తా అన్నదంట. అర్థమైందా? ఇప్పుడు తీర్మానం మళ్ళీ తోవల రాములక్క కూడా ఎక్కింది. చట్టాలు నడుస్తుందా తెలంగాణలో సామాన్యునికి ఒకటి? అవునవును బ్రదర్, ఇది అదృష్టం ఏం తెలుసా? ఈ తెలంగాణలో ఒక 3 పేద యువకులు అదృష్టవంతులు. ఎట్లాను ఆ అమ్మాయి ఎవరైతే పోసుకోకుండా నేను ఈ పోసుకో అర్థమైపోయాను. అయితే ఆ కేసులో ఎవరైతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిండ్రో మన అందరి 3 ఇక్కడ ఉన్న పేద యువకులు అందరూ దేవునికి మొక్కాలి. ఏంటంటే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపలేదు, చంపితే ఒక 3 చచ్చిపోయేటోళ్ళు. అబ్బా, చంపితే 3 ఎన్కౌంటర్లు చచ్చిపోయేటోళ్ళు. కాబట్టి ఆమె చచ్చిపోలేదు. కాబట్టి తెలంగాణ ఉన్న పేద బిడ్డలందరూ కూడా ఆమె చచ్చిపోయినందుకు దేవానికి దండం అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఇంకేస్ ఆ 3 కూడా బడాబాబుల కొడుకులు అయితే బడాబాబులు ఎందుకు చంపుతారబ్బా? ఎట్లున్నది ఇక నేను అర్థం చేసుకోవాలి. బడాబాబులైనా కానీ చోటాబాబులైనా పట్టుకొస్తారు. ఆమె వచ్చిందంటే చోటాబాబులే చేస్తారు. అర్థమైందా? దానికి ఇవాళ 25 ఏళ్ళైనా ఆయేషా మీరా కేసును చంపిన వాళ్ళు ఇవాళ దొరకలే. ఏమున్నో తెలియదంట. సేమ్ అట్నే అవుతాయి ఇవి. ఆయేషా మీరా న్యాయం జరిగింది విజయవాడ. హిందూ ముస్లిం గొడవలు లేకపోతే భారత్ మాతాకి జై అని మాట్లాడే బీజేపీ లేడీ లీడర్స్ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నా బయటకు వచ్చి మాట్లాడతలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అయితే భారత్ వాళ్ళు ఎట్లా తయారైందంటే ఈరోజు వాళ్ళు తప్ప వాళ్ళకి లైసెన్స్ ఉన్నదంటారు. బండి సంజయ్ క్యాన్ రేపు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, బయట వాళ్ళు చేయొద్దు. ఇప్పుడు కోవా బన్ను వాళ్ళు వేరు జిహాద్ అసోంటికే వీళ్ళు బయటకు వస్తారు. కాబట్టి వీళ్ళు ఈరోజు ఎట్లా తయారైపోయిందంటే ద్రౌపది వస్త్రహరణ జరిగేటప్పుడు వీళ్ళంతా స్పెక్టేటర్స్. బ్రదర్, నేను వాళ్ళే పోన్ స్టార్స్ అయితే వీళ్ళేమవుతారో నాకు తెలియదు బ్రదర్. అర్థమైందా? ఈరోజు పోన్ స్టార్స్ మధ్యలో వీళ్ళు కూడా చప్పలు కొడుతుర్రు. ఇది ఒక పెద్ద క్రీడ లెక్క అయిపోయింది వీళ్ళకు. ఇవాళ సిగ్గు శరాలేమని ఉండాలి బ్రదర్. ఒక్కటి మాత్రం పక్కా, ఈ ఇష్యూతో తెలంగాణలో మన స్టాలిన్ మీద గెలిచిన వాడు ఒకటి ఇట్లా అన్నాడబ్బా, తెలంగాణలో బీజేపీగా ఇట్లా అయిపోయింది. ఇగో ఇట్లా అయిపోయింది తెలంగాణలో బీజేపీ. దీంతో ఇక వాళ్ళు ఏదో మాట్లాడడానికి లేదు, ఒక మహిళకు అత్యాచారం అయితే పోనీకి లేదు. చెప్పులతో పటా కొడతారు ఈరోజు. తెలంగాణ మొత్తం చూస్తారు. రేపు వీళ్ళు ఒకటే ఎన్నికలప్పుడు ఎట్లా పోతుంది చేస్తా, నిజంగా నువ్వు హిందువు అయితే నువ్వు బీజేపీ కోటేయాలి. బండి సంజయ్ చూసి కాదు, బీజేపీ కోటేయాలి నిజంగా నువ్వు హిందువు అయితే. అర్థమైందా? అది తీసుకొస్తారు. మళ్ళీ వీళ్ళు రేపు చేసేది ఎవరు? హిందూ మహిళలే, బీసీ మహిళనే. బీసీలకు అన్యాయం జరిగితే నేను వస్తా, రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తా. బీసీ ఏడగనబడతాను బీసీ నాయకుడు. మహిళలకు మీ అక్కనే వస్తా, ఏడగనబడుతుంది అక్క సూర్ప నక్క. ఏడవాడవచ్చు శూర్పనక్క. శూర్పనక్క అంటే రావణాసు శూర్పనక్క. రావణాసు చెల్లె చాలా మంచిది, రావణాసుని చాలా బాగా చూసుకుంది. మన శూర్ప ఫాక్స్ అంటారు. మన శూర్పనక్క అన్నని పొడుస్తుంది, తమ్ముని పొడుస్తుంది, బావని పొడుస్తుంది, అయ్యని పొడుస్తుంది, అవ్వని పొడుస్తుంది. ఈ శూర్ప నక్క. నిన్న మా మీడియా వాళ్ళు మాట్లాడుతూ లేడీ బీజేపీ లీడర్స్తో మాట్లాడుతుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు అంటే మా పార్టీ లైన్ దాటి మాట్లాడమని కొంతమంది, ఇంకో కొంతమంది ఏమో ఇంటర్వ్యూకి పిలవండి మేము ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడతాము అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సామాన్య మహిళ స్టేజ్లో ఉండి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటారు వాళ్ళు? బ్రదరు, అసలు వాళ్ళు మహిళల మనసు అనేది వాళ్ళకు ఉందా? వాళ్ళు మహిళలేనా అని నా డౌటు. ఇంకోటి ఏం లేదు పన్న బ్రదర్, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. నేను ఒక మాట చెప్పిన, అందులో వాళ్ళకంతా లైసెన్స్ ఇచ్చేసింది ఏమైనా చేసుకోవచ్చని. ఇక వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి లేదు. అర్థమైందా? వాళ్ళకు వాళ్ళ ఆడవాళ్ళు అన్నారు, వాళ్ళు గాడిదలు అంటారు. అర్థమైందా? ఆడవాళ్ళు కాదు, వాళ్ళు గాడిదలు అసలు మాటలు మాట్లాడతారు. వాళ్ళ లీడర్లు కాదు, పొలిటికల్ కాదు, సమాజం మీద వాళ్ళకి స్పృహ లేదు, ఏం లేదు. మా బీజేపీలు రేపులు చేయొచ్చు, మా బీజేపీ మందుని చంపొచ్చు, ఏమన్నా చేయొచ్చు అనే తీరుగా ఇవాళ భారతదేశం నడుస్తుంది. తెలంగాణలో కూడా మోపోయింది. నేను ఏం చేస్తా బ్రదర్, నాకు ఎప్పుడు వాళ్ళు మంచి గేమ్ నడుస్తుంది. క్యారమ్ బోర్డు ఆడుతున్నారు ప్రధాన ప్రతిపక్షం. క్యారమ్ బోర్డు కాదు, కబడ్డీ ఆడాలి ఇప్పుడు. ఏది క్యారమ్ బోర్డు ఎట్లా మెట్రోలో పోయి పోస్టర్లు చూపించుడు, ట్వీట్లు పెట్టుడు, అది కాదు కదా. కబడ్డీ అంటే నేను డీజీపీ ఆఫీస్ కాడ ఆడినాను నేను. అది కబడ్డీ. సీఎం ఇంటి కాడ ఆడిన చూడు, అదే కబడ్డీ. రే మన అపోలో హాస్పిటల్ కాడ ఆర్టీసీ రే పొద్దున్న క్లారా అన్న చూడు, అది కబడ్డీ. కబడ్డీ ఆడాలి ప్రతిపక్షం. అది ప్రత్యేక గేమ్ మ్యాచ్. అది రబ్బర్ బాల్. అది